లోపల రా చిన్న రా లోపల రా చిన్న అవగాహన చేస్తున్నారు. దాని పక్కన ఆపుతాండి. అర్థమైందా నేను చెప్పేది? ఇంకొక ఆయన వచ్చి ఇంకా దాని పక్కన ఆపుతున్నారు. అది డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా, డ్రంక్ అండ్ డ్రైవ్ అయినా, లైసెన్స్ లేకుండా మైనర్ పిల్లకాయలు తోలినా అసలు మిగతా వాళ్ళకి యూనిఫామ్ ఉన్నాయా? అంటే ఆటో వాళ్ళందరూ కూడా మీకు మనకందరూ గుర్తింపు కాబట్టి ఒక్కొక్క పిల్లలు ఎవరైనా ఉంటే మాత్రం కొంతమంది రెంటల్ ఆటోలు ఉన్నాయని మాకు కూడా తెలుస్తుంది. ఓనర్స్ ఎవరైతే ఉంటారో పిల్లలకైతే ఫైన్ వేసామంటే అట్ ద సేమ్ టైమ్ మీకేమని తెలుసుకుందాం అనిపించింది. ఇంతకుముందు ఒక 3 నెలలకు ముందు ఇప్పటికి మామూలుగా రోడ్ల మీద అందులో కొంతమంది పాతగా అటెండ్ అయిన వాళ్ళు ఉండొచ్చు. అలా ఇప్పుడు ఒక ఐడెంటిటీ అనేది ఒకటి ఉండాలి. ఓకేనా? ఎవరో రోడ్ మీద ట్యాక్సీ చేసి మనకి ఏదో గుర్తింపు ఉండాలి కదా. బైకోడు వీళ్ళందరూ ఏంటంటే వాడు పని చూసుకొని వాడు పోవాల్సిందే. మీరేంటి మీ లైవ్లీహుడ్ దాని మీద ఇక్కడ అనే దాని మీద మీరు ముందుకి ఇదవుతూ ఉంటారు. సో మీరు ఆగుతా పోవాల్సింది. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా, డ్రంక్ అండ్ డ్రైవ్ అయినా, లైసెన్స్ లేకుండా మైనర్ పిల్లకాయలు తోలినా అసలు చేస్తున్నారు. దాని పక్కన ఆపుతాండి. అర్థమైందా నేను చెప్పేది? ఇంకొక ఆయన వచ్చి ఇంకా దాని పక్కన ఆపుతున్నారు. అది మిగతా వాళ్ళకి యూనిఫామ్ ఉన్నాయా? అంటే ఆటో వాళ్ళందరూ కూడా మీకు మనకందరూ గుర్తింపు కాబట్టి ఒక్కొక్క బైకోడు వీళ్ళందరూ ఏంటంటే వాడు పని చూసుకొని వాడు పోవాల్సిందే. మీరేంటి మీ లైవ్లీహుడ్ దాని మీద గాంధీబొమ్మ వైపు పోతూ ఉంటుంది. బస్ స్టాండ్ దగ్గరికి వచ్చి ప్యాసింజర్ కోసం ఆగుతాడు. ఆగాల తర్వాత వెనక నుంచి ఇంకో అందులో కొంతమంది పాతగా అటెండ్ అయిన వాళ్ళు ఉండొచ్చు. అలా ఇప్పుడు ఒక ఐడెంటిటీ అనేది ఒకటి ఉండాలి. ఓకేనా? ఎవరో రోడ్ మీద ట్యాక్సీ చేసి మనకి ఏదో గుర్తింపు ఉండాలి కదా. ఇంతకుముందు ఒక 3 నెలలకు ముందు ఇప్పటికి మామూలుగా రోడ్ల మీద అట్ ద సేమ్ టైమ్ మీకేమని తెలుసుకుందాం అనిపించింది. పిల్లలు ఎవరైనా ఉంటే మాత్రం కొంతమంది రెంటల్ ఆటోలు ఉన్నాయని మాకు కూడా తెలుస్తుంది. ఓనర్స్ ఎవరైతే ఉంటారో పిల్లలకైతే ఇక్కడ అనే దాని మీద మీరు ముందుకి ఇదవుతూ ఉంటారు. సో మీరు ఆగుతా పోవాల్సిందే. బచ్చే వీళ్ళు వెనక ముగ్గురు నిలబడి ముగ్గురు రాయా అక్కడే ఇక్కడ కూర్చోవచ్చు మళ్ళా ఊళ్ళో వీళ్ళు వెనక ముగ్గురు నిలబడి ముగ్గురు రాయా వీళ్ళు వెనక ముగ్గురు నిలబడి